ఇంట్యూషన్ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. ప్రతి ఒక్క ఫుల్ మూన్ ఇంట్యూషన్ పెరుగుతా ఉంటుంది. హార్ట్ వల్ల. అందుకని నా ఫస్ట్ సబ్జెక్ట్ హార్ట్ ఉండే మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్‌ని అందరూ లైట్ చేసేసుకుంటారు. ఎప్పుడు దీని మీదే ఏదో మనసు మీదే ధ్యాస. హార్ట్ మీద ఎక్కడుంది ధ్యాస? పడుంటుందిలే ఎక్కడో అక్కడ మూల. దాని గురించి మనకెందుకు? సో, టార్కమ్ సెరటీరియన్ ఏం చెప్తారంటే, ఇక్కడ సెక్సువల్ రిలేషన్స్ కూడా మనం పెట్టుకోకూడదు ఈ 5 రోజులు అని. ఇది ఆయన చెప్పారు. నేను చెప్పట్లేదు. సో, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో, మనం ఉన్న క్రియేటివిటీ అంతా మనము మన ధ్యానంలో మనం చూపించాలి. మన ఎనర్జీస్ అన్నీ, మన ప్రిపరేషన్ అంతా మన ధ్యానంలో చూపించాలి. మనము ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. మన భౌతిక శరీరము, భావోద్వేగ శరీరం, మానసిక శరీరం ఎప్పుడైతే ప్రిపేర్ అయితుందో అప్పుడే మనం కాంటాక్ట్ అయితుంది. కాంటాక్ట్ అయినప్పుడు ఎనర్జీ వచ్చినప్పుడు మనలో కలుపు మొక్కలుంటే ఏం లాభం? అవి కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే మనకి ఎనర్జీస్ మనకి చేత కాదో, కొంతమందికి చేత కాదు ఎనర్జీస్ ఎక్కువైపోతుంటాయి. ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంటాయి. అప్పుడు వాళ్ళకేమైతుందంటే, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. స్టూపిడ్‌గా మాట్లాడతాడు. స్టూపిడ్‌గా ఆలోచిస్తారు. స్టూపిడ్‌గా ఎమోషన్స్ ఒస్తాయి. ఏం జరుగుతుందో తెలీదు మనలో. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. ఎందుకు కోపం వస్తుందో తెలీదు. ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు మనకి. ఎందుకంటే ఆ ఎనర్జీస్‌ని మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, ఆ ఎనర్జీస్ తీసుకోవడానికి మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతుంది. ఈ ఫుల్ మూన్ టైమ్‌లో మీరు చూడండి సైకియాట్రిక్ హాస్పిటల్స్‌లో ఎక్కువ పేషెంట్స్ జమ అయితారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎనర్జీ ఈస్ టూ మచ్ హ్యాండిల్ చేయడానికి. ఎక్కువైపోతాయి ఆ ఎనర్జీస్. హ్యాండిల్ చేయలేరు ఆ ఎనర్జీస్‌ని. సో, ప్రతి ఒక్క ఫుల్ మూన్ మనం పార్టిసిపేట్ చేయాలి. మన ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో పార్టిసిపేట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్.